ఆమెకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రాతినిధ్యం లేదు. అలా అని పేరు మోపిన ఫ్యామిలీ కాదు. పోనీ ఆర్థికంగా సెటిల్డ్ లైఫ్ అంటే అలా కూడా కాదు. అలాగని వెనుక ఆస్తిపాస్తులు లేవు. అయినా సరే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు, విస్తృత ప్రచారం చేశారు. ప్రజలు ఆశీర్వదించడంతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇంతకీ ఆమె ఎవరు, ఎక్కడి నుంచి పోటీ చేశారు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? లెట్స్ వాచ్. ఎలాంటి పేరు ప్రఖ్యాతలేవి లేని సింపుల్ మహిళ ఆమె. మిరియాల శిరీషాదేవి రొంపచోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. అంగన్వాడీ టీచర్ గా ఉన్న శిరీషాదేవి ఏకంగా ఎమ్మెల్యే అయిపోయారు. ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే హాట్ టాపిక్. సుదీర్ఘ విరామం తర్వాత రొంపచోడవరంలో టీడీపీ జెండా ఎగరవేసింది కూడా ఆమె. ఎలక్షన్ లో రొంపచోడవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా నాగులపల్లి ధనలక్ష్మి పోటీ చేశారు. ఆమె అభ్యర్థిత్వాన్ని జగన్ ముందుగానే ఖరారు చేశారు. కానీ టీడీపీ నుంచి సరైన అభ్యర్థి లేరు. ఈ నేపథ్యంలోనే అంగన్వాడీ కార్మిక సంఘంలో చురుకైన పాత్ర పోషించిన శిరీషాదేవి కనిపించారు. టీడీపీ నాయకత్వం ఆమెను రంగంలోకి దించింది, అభ్యర్థిగా ప్రకటించింది. నియోజకవర్గ వ్యాప్తంగా 3 పార్టీల శ్రేణులు సమన్వయంతో పనిచేయడంతో శిరీషాదేవి విజయం సాధించింది. నాగులపల్లి ధనలక్ష్మిపై ఏకంగా 9,139 ఓట్లతో శిరీషాదేవి విజయం సాధించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు సాధించారు శిరీషాదేవి. ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి రొంపచోడవరంలో ఆ పార్టీ గెలుస్తూనే వస్తుంది. అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీకే ఆ నియోజకవర్గం మొగ్గు చూపింది. దీంతో ఈ నియోజకవర్గం టీడీపీకి అందని ద్రాక్షగా ఉండేది. అందుకే చంద్రబాబు పక్కాగా స్కెచ్ వేశారు. అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తున్న శిరీషాదేవిని తెరపైకి తెచ్చారు. అయితే నాగులపల్లి ధనలక్ష్మి విజయం ఖాయమని వైసీపీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. కానీ అనూహ్యంగా శిరీషాదేవి విజయం సాధించారు. గత కొద్ది సంవత్సరాలుగా విజయం కోసం పరితపించిన టీడీపీ శ్రేణులకు ఇది అనుకోని వరంగా కలిసి వచ్చింది.